గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మనం దినాత్మీయ ఆహారంగా అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. ఏలి అనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఆయన కృపతో మనకిచ్చే వరాలు కానీ ఆయన యొక్క పిలుపు విషయంలో కానీ ఆయన ఏమాత్రము కూడా పశ్చాత్తాపడడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు కొందరిని ఆయన యొక్క సేవకు ఏర్పరచుకుంటాడు, ఆయన యొక్క బిడ్డలుగా రక్షించుకుంటాడు. ఆ రక్షించుకోవడానికి దేవుడు ఏర్పరచుకుంటాడు, వారిని పిలుచుకుంటాడు. పిలుచుకున్న వారిని దేవుడు అనేకమైన దీవెనలతో ఆశీర్వాదాలతో దీవిస్తాడు. అయితే దీవింపబడిన తర్వాత, పిలువబడిన తర్వాత, ఆయన సేవలో వాడబడుతున్న తర్వాత కొన్ని బలహీనతలకు లోనయ్యి తొట్టుపాటు పడినప్పుడు దేవుడు మనలను తగిన శిక్షతో, తగిన గద్దింపుతో గద్దిస్తాడు, శిక్షిస్తాడు. మరలా ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు. కానీ ఆయన పిలుపుని మరలా వెనక్కి తీసుకోడు. ఆయన కృపను వెనక్కి తీసుకోడు. ఇచ్చిన కృపను వెనక్కి తీసుకోడు. ఆయన పిలుపుని మరలా ఆయన విడిచిపెట్టడు. మరలా పిలుచుకుంటాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తా. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి చెప్పిన విధముగానే 3వ రోజున పునరుద్ధానుడై లేపబడ్డాడు. లేచిన తరువాత ఆదివారం తెల్లవారుజామున మగ్ధలేని మరియ మరికొందరు స్త్రీలు వెళ్ళి చూశారు, కానీ సమాధి తెరవబడింది, యేసయ్య లేరు. అక్కడ దేవదూత అక్కడ మగ్ధలేని మరియతో స్త్రీలతో చెప్తున్న మాటలు మనం చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ఈ మాటలో నన్ను ఆశ్చర్యింపచేసింది ఏంటంటే, దేవుని దేవదూత అక్కడున్న స్త్రీలతో అంటున్నారు, మీరు వెళ్ళి చెప్పండి శిష్యులతో. ఆయన లేచాడు, ఆయన ముందుగానే మీకు ప్రవచించిన విధంగా గలిలయలో మీకు కనబడతారు కనుక మీరు అర్జెంటుగా బయలుదేరి గలిలయలోకి వెళ్తే ఆ గలిలయలో యేసు ప్రభు మీకు వాగ్దానం చేసినట్టుగా ఆయన మీకు ప్రత్యక్షమై మీకు కనబడతారు. ఈ వార్త వారికి చెప్పండి అన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ లాస్ట్లో ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని దేవుడు దేవదూత ద్వారా స్త్రీలతో పలికించిన మాటలో మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, శిష్యులతో చెప్పమంటే అందులో పేతురు లేడా? యేసు ప్రభు శిష్యుల్లో ప్రధానుడు కదా పేతురు. మరి శిష్యులతో చెప్పమన్నప్పుడు మళ్ళీ పేతురుతోనూ చెప్పండి అని ఎందుకు అన్నాడు అని ఆలోచన చేస్తే, ఇక్కడ బహుశా పేతురుని బలపరచటానికే. ఎందుకంటే 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధ అతడు దొంగ, అతడు చచ్చిపోయాడు, చంపుకున్నాడు, అది వేరే విషయం. కానీ మా 11 మంది శిష్యుల్లో అందరూ పారిపోయారు, పేతురు పారిపోయారు. కానీ బొంకింది పేతురు ఒక్కడే. 3 సార్లు ఆయన ఎవరో కూడా నాకు తెలియదని చెప్పి చాలా ఘోరంగా అబద్ధం ఆడింది పేతురు ఒక్కడే. పేతురు తన అబద్ధానికి కృంగిపోయాడు, వేదన పడ్డాడు, కన్నీరు కార్చాడు. బహుశా పేతురు అనుకుని ఉంటాడు, ఇంక నేను 12 మంది శిష్యుల్లో శిష్యునిగా దేవుని చేత ఏర్పరచబడటానికి, ఆయన నన్ను పిలుచుకోవడానికి నేను అర్హుణ్ణి కానేమో అనుకుని ఉంటాడు. అందుకనే దేవదూత శిష్యులందరితో, ఆయన యేసు ప్రభు యొక్క శిష్యులతో చెప్పండి అంటూ పేతురుతో పర్టికులర్గా చెప్పమన్నాడు. కారణం ఏంటంటే, ఎవరైతే అనుకుంటారో ఇంక నేను ఆయన పిలుపులోంచి బయటికి వెళ్ళిపోయాను, ఆయన కృప నాకు దూరం అయిపోయింది, నేను పాపం చేశాను, నేను ద్రోహిని, నమ్మక ద్రోహిని, నీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చేస్తాను ప్రభు అని గొప్ప గొప్ప కబుర్లు చెప్పి దారుణాతి దారుణంగా ముమ్మారు బొంకిన వాడిని, ఇంకా నాకు దేవుని కృప దూరం అయిపోయింది అని అనుకునే వ్యక్తికి పర్టికులర్గా దేవుడు పేరు పెట్టి, రా నేను మీట్ అవుతా అంటే ఇక్కడ అర్థమేంటో తెలుసా? దేవుడు ఆయన ఇచ్చిన కృపలో కానీ, ఆయన పిలుపులో కానీ మరలా ఆయన రిపెంట్ అవ్వడం, అబ్బే వీడిని ఇంక నేను అనవసరంగా పిలిచాను, అనవసరంగా ఈ వ్యక్తికి నా కృప ఇచ్చాను అని అనుకోడు. దేవుడు మరలా పిలుచుకుంటాడు. ఆయన పిలుపు ఉన్నది అంటే, ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాము అంటే
అనేక మార్లు ఆయన బాధపరుస్తున్న మన పట్ల ఆయన దీర్ఘశాంతం చూపుతూనే ఉన్నాడు. ఒక పాపి మీద, మారు మనసు పొందిన పాపి మీద, రిపెంట్ అయిన పాపి మీద ఆయన కృప అత్యధికంగా ఉంటుందని పౌలు భక్తుడు చెప్పినట్టుగా ఎక్కడ పాపం విస్తరించను అక్కడ కృప అపరిమితంగా విస్తరించనే విధముగా మరి దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్న మాట ఇది. ఆయన యొక్క పిలుపు ఉంది కాబట్టి ఆయన రక్షణలో మనం ఉన్నాం. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాం. అయితే మన బలహీనతలను బట్టి ఈ లోకానుసారమైనటువంటి ఆకర్షణకు లోనై ఒకవేళ పాపంలో పడిపోయినా, పాపంతో శోధింపబడుతున్నా సాతానుడి స్వరం ఏంటంటే ఇంక నీ పని అయిపోయింది, ఇంకా నిన్ను దేవుడు చేర్చుకోడు, ఇటువంటి మాటలు మాట్లాడతాడు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన పిలుపు, ఆయన యొక్క కృప ఎప్పుడూ నీ మీద ఉంది. నువ్వు ఆయన యుద్ధకు వస్తే ప్రభు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటను గమనించి ఎన్నడూ కూడా మన చివరి శ్వాస వరకు కూడా ఎంత భయంకరమైన తొట్టుపాటులో పాపంలో పడినా మరలా ఆయన పాదాల యొద్దకు వచ్చినప్పుడు ఆయన కరుణిస్తాడు. అయితే ఆ యొక్క మారు మనసు పొంది దానివల్ల పడే శిక్ష ఇదంతా కూడా ఎదుర్కోవాలి. కానీ కృపగల దేవుడు రక్షణకైతే దూరం చేయడం. ఎవరినంటే ఎవరైతే ఆయన పిలుపునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఆయన యొద్దకు వచ్చేవారికి. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలమైన వాక్యము తొట్టుపాటు పడిన వారికి, పాపములో పడిన వారికి మరొకసారి దేవుడు పిలుస్తున్నాడు. నా కృప నీకుంది, నా పిలుపు నీకుంది, కమ్ బ్యాక్ అంటున్నాడు. ఆయన పాదాల దగ్గరికి వద్దాం, రిపెంట్ అవుదాం, మారు మనసు పొందుదాం. ఆయన కృపలో నూతన పరచబడి, రక్షింపబడి, దీవింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈ ఉదయకాల సమరించి నీ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం మాకు రక్షణ వాక్యంగా ఫలింపచేయమని, నీ ప్రేమ, నీ కృప, నీ వాక్యమును, నీ సత్యమును తెలుసుకుని అనుభవించిన వారమయ్యా. ఈ లోక అపవిత్రతలకు, లోక పాపములకు తొట్టుపడి సాతాను యొక్క స్వరముతో ఇక నేను దేవునికి దూరం అయిపోయాను, ఇక నేను ఆయన కృపకు దూరం అయిపోయాను, నేను ఆయన బాధపరిచిన వాడిని, నేను ఏ ముఖంతో ఆయన దగ్గరికి వెళ్ళను అని సాతానుడు మాలో అయ్యా మరి నీకు దూరమైపోయే ఆలోచనలు రప్పిస్తుంటుండగా ఈరోజు మాతో మాట్లాడి వాక్యం ద్వారా మరలా పరమతండ్రివైన నీ యొద్దకు తప్పుపోయిన కుమారుడు వచ్చిన విధముగా మారు మనసుతోను దీన మనసుతో వచ్చి నీ కృపను, నీ క్షమాపణను, అయ్యా నీ రక్షణను సంపూర్ణంగా పొందుకుని మా చివరి శ్వాస వరకు నీ రక్షణలోనే నిలిచే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.